విశాఖ స్టీల్‌కి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా హర్షాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి గారితో మాట్లాడదాం. ఎలా చూస్తారు మేడం అంటే గత ప్రభుత్వ హయాంలో ప్రైవేటీకరణ జరిగిపోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కూటమి ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చింది విశాఖ ఉక్కును ఫ్యాక్టరీని కాపాడుతామని. ఇప్పుడు కేంద్రం అందించిన సాయాన్ని ఎలా చూస్తారు? మీరు ఒకసారి చూసినట్లయితే వెనుదిరిగి చూసుకున్నట్లయితే మొదటి నుండి కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ పదే పదే చెప్తూ వస్తున్నటువంటి విషయం. దీనికి ప్యాకేజ్ అనేది ఇప్పించడం జరుగుతుంది. అక్కడ పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి భవిష్యత్తుని సురక్షితం చేయడం జరుగుతుందని మేము మొదటి నుండి కూడా మేము చెప్తూ వస్తున్నటువంటి విషయం. ఇవాళ ఆ విషయం ఏదైతే మేము పదే పదే చెప్పామో దాన్ని అక్షర సత్యం చేస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయల ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం జరిగింది. ఇది కేవలం మొదటిసారి కాదు. ఇంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా వారు 1330 కోట్లు అప్పట్లో ఇబ్బందిలో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం వారు కేటాయించడం అందివ్వడం కూడా జరిగింది. కనుక మొదటి నుండి మీరు చరిత్ర చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క అభివృద్ధికి కట్టుబడి ఉన్నది అని చెప్పడానికి ఈ రెండు కూడా నిదర్శనంగా ప్రజలందరూ కూడా గమనించాలి. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి అసలు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. పోలవరం నిర్మాణానికి 12,500 కోట్లు కేటాయించినట్లయితే అదనంగా ఇంకొక 988 కోట్లు ఇచ్చి నిన్న మొన్న ఒక 2 రోజుల క్రితం డయాఫ్రమ్ వాల్ ఏదైతే దెబ్బతిన్నదో ఒక 6 మీటర్ల ఎగువన మళ్ళీ డయాఫ్రమ్ వాల్ కట్టడానికి కేంద్ర ప్రభుత్వం తన సంపూర్ణ సహకారాన్ని అందిస్తుంది. అదేవిధంగా అమరావతి నిర్మాణానికి కూడా గత 5 సంవత్సరాల కాలంగా అసలు నిర్వీర్యంగా ఒక పాడుబడినటువంటి ప్రదేశంగా ఇవాళ అమరావతి కనపడుతూ ఉంటే అమరావతి నిర్మాణం కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా 15,000 కోట్ల రూపాయలు అందించడం మాత్రమే కాకుండా హట్కో మాధ్యమంగా కూడా 11,000 కోట్ల రూపాయలని ఇవాళ అమరావతి నిర్మాణానికి అందివ్వడం జరిగింది. మరి పంచాయతీరాజ్ చూసుకున్నట్లయితే 4,800 కోట్లు ఇవాళ రోడ్లు వేస్తున్నారు, లేదా రోడ్ల రిపేర్ రాష్ట్రంలో జరుగుతున్నది అంటే ఇది కేంద్రం అందించినటువంటి సహకారం. కనుక అన్ని విధాలా కూడా ఇది ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాలు మీరు చూసుకున్నా కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు తన సహకారాన్ని అందిస్తూ తన నిబద్ధతను చాటుకుంటూనే వస్తుందనేటువంటి విషయం మీరు ఇక్కడ గమనించాలి. అంటే వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఒక వాదన తీసుకొస్తున్నాయి. సెయిల్లో విలీనం చేయాలి, సొంతంగా గనులు కేటాయించాలని ఒక డిమాండ్ చేస్తున్నారు. అది చేసినప్పుడే విశాఖ ఉక్కు అనేది బతికుంటుందనే కామెంట్ చేస్తున్నారు. సొంత గనులు ఉంటేనే లాభాలు అని అంటే మేమైతే ఒప్పుకునే పరిస్థితి లేదండి. ఎందుకంటే సొంత గనులు లేకపోయినా విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడిచింది. కనుక మేనేజ్మెంట్ని సరి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారు చెప్పారు, మేము ఎన్ఎండిసితో మాట్లాడుతూ గనులకు సంబంధించినటువంటి అనుసంధానం ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నామని అన్నారు. అసలు ప్రజలు గమనించాలి, ప్రజలకు ఎంతవరకు తెలుసో నాకు తెలియదు కానీ ఒరిస్సాలో 2 మైన్లు విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా అక్కడ అసలు మైనింగ్ అనేది జరగలేదు. ఒకవేళ ఇబ్బందులు ఉంటే వారు అక్కడ ప్రభుత్వంతో లేదా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని సమన్వయంతో సామరస్యంగా వీటిని పరిష్కరించుకుంటూ వారు ఎక్స్ప్లైట్ చేసి ఉండాలి. కనుక ఇవాళ క్యాప్టివ్ మైన్స్ లేవు కాబట్టే నష్టాలు అని అంటే అది ఒక్కసారి మనం ఒకసారి అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తాను. ఖచ్చితంగా మేనేజ్మెంట్ అక్కడ ఏదైతే ఉందో మేనేజ్మెంట్ షుడ్ డెఫినెట్లీ వారు విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి అంకితమై పనిచేయవలసినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా అక్కడ ఉన్నది. పార్టీ బలోపేతానికి సంబంధించి మన అమిత్ షా గారితో మీరు అందరూ భేటీ అయ్యారు. ఏం చేయబోతుంది అంటే కేంద్రం ఇస్తున్న సాయం విషయంలో అంటే 2014-19లో అప్పుడు కూడా కేంద్రం సాయం చేసింది. ఇప్పుడు కొంత చెప్పుకోలేకపోతున్నాము, ఇంకా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది, ఒక చర్చ జరిగినట్టు తెలిసింది. ఏం చెప్పి లేదు, అట్లా ఏం జరగలేదండి. ఇప్పుడు మేము సంస్థాగత పరమైనటువంటి ఎన్నికల దశలో ఇవాళ పార్టీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో కాదు, యావత్ భారతదేశంలో ఉంది. మీరు గమనించినట్లయితే చాలా ప్రజాస్వామ్యబద్ధంగా కార్యకర్తలందరి యొక్క మనోభావాల్ని తీసుకుని వారిని కన్విన్స్ చేసుకుంటూ ఎక్కడికక్కడ అధ్యక్షుల నియామకం బూత్ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, ఇవాళ రేపట్లో అసలు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయిలో కూడా అధ్యక్షుల యొక్క నియామకం అయిపోతుంది. కనుక ఆ ప్రక్రియ ఏ విధంగా జరిగింది, మేము ఏ విధంగా 25 లక్షల సభ్యత్వం మేము చేశాము, అదేవిధంగా ఈ యాక్టివ్ కార్యకర్తలు ఎంతమంది, బూత్ కమిటీలు ఎంత అయినాయి, వీటన్నిటి మీద కూడా చర్చ. అంటే సంస్థాగత పరంగా పార్టీ ఏ మేరకు బలోపేతం అయింది అనేటువంటి విషయాన్ని మేమందరం కూడా చర్చించుకోవడం జరిగింది. వారు కూడా వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కొంచెం అన్ని విధాలా కూడా పురోగతి చెందుతుంది, బలోపేతం అవుతుంది అనేటువంటి నమ్మకం, విశ్వాసం వారికి కలుగుతుంది.
అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని కూడా సమీక్షించారు. ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వారి దృష్టికి తీసుకుని వెళ్ళటం జరిగింది. ప్రభుత్వం ఏం చేస్తుందో ఆ విషయాలు కూడా వారి దృష్టికి తీసుకుని వెళ్ళటం జరిగింది. మనం అంటే ఇప్పుడు పొత్తులో ఉన్నటువంటి సందర్భంలో మనం ఏ విధంగా మన భాగస్వామి ఉండాలి, మన పాత్ర ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాల మీద కూడా వారితో చర్చించడం జరిగింది. 2014 కానీ ఇప్పుడు కానీ పొత్తులో ఉన్నప్పుడే అధికారంలో వస్తూ ఉన్నారు. సింగిల్గా అంటే పార్టీ పరంగా ఏ విధంగా డెవలప్ అవ్వాలనే దానికి సంబంధించి నేను అదే చెప్పాను కదండి. ఒకటి ఏ రాజకీయ పార్టీ కన్నా 2 అంశాలు, ఒకటి సంస్థాగతం, రెండేమో రాజకీయం. సంస్థాగత పరంగా మేము ఇప్పుడు బలోపేతం అయ్యాము అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఒకే రోజులో మేము మండలాధ్యక్షుల నియామకం మేము చేసుకోగలిగాం, 2 రోజుల్లో జిల్లా అధ్యక్షుల నియామకం చేసుకోగలిగాం. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుల నియామకం కూడా ఈ నెలాఖరు కల్లా అయిపోయేటువంటి అవకాశం ఉంది. సో ఎక్కడా కూడా అంటే ఇంత సమర్థవంతంగా తక్కువ సమయంలో మేము చేసుకోగలిగామంటే అక్కడ మా పార్టీ ఖచ్చితంగా బలోపేతం అయింది అని చెప్పడానికి ఇది నిదర్శనం. అదేవిధంగా బూత్ కమిటీలు కూడా మేము వాళ్ళు వేసుకోగలిగాము, ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమిటీస్ మేము వేసుకోగలిగాం. కనుక సంస్థాగతంగా మేము ఆ రకంగా బలోపేతం అవుతున్నాం. రాజకీయంగా అంటారా, నేను చెప్పాను మీకు పొత్తులో ఉన్నాము. పొత్తులో ఉన్నప్పుడు మేము కూడా బాధ్యతాయుతంగా మా పాత్రను మేము నిర్వర్తించాలి. కనుక ఏ రకంగా మన యొక్క పాత్ర ఇక్కడ పోషించాలి అనేటువంటి విషయం మీద అమిత్ షా తోటి చర్చించడం జరిగింది. ప్రజా సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకుని వెళ్ళటం జరిగింది. ప్రభుత్వం యొక్క పనితీరును కూడా వారికి వివరించడం జరిగింది. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి వారు సానుకూలంగా వీటన్నిటిని విన్నారు. మేము ఖచ్చితంగా మళ్ళీ ఒక్కసారి ఢిల్లీలో మనం అందరం కూర్చుందామని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. ఫైనల్గా తిరుమల తొక్కిసలాట ఘటనకు సంబంధించి హోంశాఖ సీరియస్ అయిందని ఒక ప్రచారం నడుస్తుంది. ఆ డిస్కషన్ అయిన హోంమంత్రి గారు అది హోంమంత్రి గారు కాదండి, యావత్ భారతదేశం కూడా దీని మీద చాలా చాలా హర్ట్ అయినటువంటి విషయం. ప్రతి ఒక్కరూ కూడా చాలా సీరియస్గా ఈ విషయాన్ని తీసుకున్నటువంటి నేపథ్యం. కనుక ఏ భక్తుడు కూడా ఈ రకమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కోకూడదు. అందుకనే నేను మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆ స్వామివారిని క్షమించమని చెప్పి నేను అభ్యర్థించింది. అందుకనే భక్తులు వెళ్ళిన తర్వాత భక్తులు భక్తితోటి అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో అన్ని విధాలా కూడా వారికి రక్షణ కల్పించాలి. కనుక ఆల్రెడీ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వారు దీనికి సంబంధించినటువంటి లోతుపాతులన్నీ కూడా వారు చూస్తున్నారు. అధ్యక్ష మార్పులు చేర్పులని ఒక ప్రచారం నడుస్తుంది, దాని గురించి అది మా పార్టీ నిర్ణయం. చాలా మంది మీకే మద్దతు కంటిన్యూ చేయాలని ఒక బలంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అది నాకు శిరోధారి. థ్యాంక్ యూ మేడం. ఏదైనప్పటికీ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా శిరోధారమని పురంధేశ్వరి చెప్తున్నారు. పార్టీ బలోపేతానికి పార్టీ గ్రౌండ్ లెవెల్ ఏ విధంగా డెవలప్ అవ్వాలని దానికి సంబంధించిన అంశంతో అమిత్ షా మాట్లాడారని చెప్తున్నారు. అంతేకాదు పార్టీ పరంగా అదేవిధంగా రాజకీయంగా ఏ విధంగా ముందుకు వెళ్ళే అంశాలన్నీ కూడా అమిత్ షా చర్చించినట్టు తెలుస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్కి ఖచ్చితంగా ఇది ఒక పునరుత్తేజం అని చెప్తున్నారు. భవిష్యత్తులో విశాఖ స్టీల్కి ఏం చేయాలి అన్నీ కూడా కేంద్రం చేస్తుందని పురంధేశ్వరి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.